అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను. సో అది ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అది ఒక మంచి సమిష్టి నిర్ణయం అనేది ఇప్పుడు మా అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసుకుంటారు. సో నేను ఒక్కరిని డిక్లేర్ చేయడానికి లేదు, కానీ అది మంచిదా కాదా అంటే నేను నా కామెంట్ చెప్పగలుగుతా. సో అది అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది అందులో మా అపార్ట్మెంట్ వాసులు కూడా అందరు చెప్పిండ్రు, ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. కాకపోతే మేము ఇల్లు వదులుకోవాలంటే ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి అంశం. ఇంకా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. కాకపోతే అక్కడ మహాత్మా గాంధీ రిలేషన్ ఉంది కాబట్టి ఒక టెక్నికల్గా కానీ ఒక ఎమోషనల్గా కానీ ఆ బాపు ఘాట్ అనేది ఉంది కదా చారిత్రాత్మకంగా. సో అది రిలేట్ చేయాలనుకో ఉండొచ్చు. సో అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు నన్ను అందులో లాగి దాన్ని అంటే నా ఆర్టిస్ట్ని డిగ్రేడ్ చేయాలనే ఒక ప్రయత్నము అది చేయడం అని చాలా బాధాకరం. అండ్ ముఖ్యంగా నేను అదే చెప్తున్నా, ఇప్పుడు నేను మీకు కూడా ఒక పేపర్ ఇచ్చాను, మాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఏది మీరు ఇల్లు ఖాళీ చేయండి వెళ్ళిపోండి అనేది ఏది జరగలేదు. అంతా ఒక పొలిటికల్ హైప్ మాత్రమే అవుతుంది. సో అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలు రకరకాల పార్టీల వాళ్ళు వస్తారు, చెప్తారు, సో వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తారు. అట్లా బీఆర్ఎస్ నిన్న వచ్చింది, మధ్యాహ్నం బీజేపీ వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో వాళ్ళ సపోర్ట్ అనేది ప్రతి రూపంలో కూడా వస్తుంది. కానీ దీన్ని పొలిటికలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇన్నోసెంట్గా ఉన్న ఆర్టిస్ట్ని ఇన్వాల్వ్ చేసి సో ఒక నెగిటివ్ బ్రాండింగ్ చేయాలనే ప్రయత్నం అనేది దుర్మార్గమైంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే నిన్న జరిగిన మీటింగ్లో కూడా హరీష్ రావు గారు మాట్లాడినారు. కంక్లూజన్లో ఏముంది, ఆ 2 hours మీటింగ్లో మనకు లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో దాని ప్రకారం మనకు కోర్టులో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనం కోర్టు ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు అనేది ఒక కంక్లూజన్ నిన్న చెప్పడం జరిగింది. అది మా 450 అపార్ట్మెంట్లలో కూడా మా దగ్గర లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎడ్యుకేటెడే, మా అందరికీ తెలుసు. కాకపోతే మేము ఎవరిని కాదనం, ఎవరైనా సపోర్ట్ ఇస్తామంటే ఇబ్బందుల్లో ఉన్నా తప్పకుండా అందరినీ పిలుస్తాం. కానీ ఇట్లా పొలిటికలైజ్ చేసి క్యారెక్టర్ని అసాసిన్ చేయాలనే ప్రయత్నం అనేది దుర్మార్గమైంది.